నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. భద్రతతో కూడిన ప్రయాణమే లక్ష్యం. మై ఆటో ఈజ్ సేఫ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎస్పీ. యువ వికాసం పేరుతో దగా. ముత్తారంలో బీఆర్ఎస్ నేతల నిరసన. హామీల అమలుకు కట్టుబడి ఉన్నాం. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే. ఘనంగా ఎమ్మెల్యే వివేక్ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి పార్టీ శ్రేణుల సంబరాలు. ఇక వార్తల వివరాలు. ప్రజా భద్రతపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్. జిల్లా కేంద్రంలో చేపట్టిన మై ఆటో ఈజ్ సేఫ్ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆటోలకు విరాళాలతో కూడిన స్టిక్కర్తో పాటు క్యూఆర్ కోడ్ను అంటించిన ఎస్పీ డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. ఆటో డ్రైవర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, మత్తు పదార్థాల నిర్మూలనలో భాగస్వాములు కావాలని సూచించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్ లో చేపట్టిన మై ఆటో ఈ సేఫ్ కార్యక్రమాన్ని ఎస్పీ అశోక్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని ప్రజలందరికీ భద్రతతో కూడిన ప్రయాణాన్ని అందించేందుకు తగిన చర్యలు చేపట్టామన్నారు. విలువైన వస్తువులు మర్చిపోయినప్పుడు లేదా అనుకోని ఘటనలు జరిగినప్పుడు స్టిక్కర్లో ఉండే వివరాల ద్వారా సదరు ఆటోను త్వరగా గుర్తించే వీలుంటుందన్నారు. ఆటో డ్రైవర్లు సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. గంజాయి, మాదక ద్రవ్యాల సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ స్థాయిలకు చెందిన పోలీసు అధికారులు, సిబ్బంది, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. ఈరోజు ఈ మై ఆటో సేఫ్ ప్రోగ్రామ్ జగిత్యాల జిల్లాలో మనం లాంచ్ చేసాం. ఈ ప్రోగ్రామ్ భాగంగా ఈ ప్యాసింజర్ సేఫ్టీ మనం ఎన్ష్యూర్ చేస్తాం. స్పెషలీ ఫర్ ది ఉమెన్ ప్యాసింజర్ హూ ఆర్ ట్రావెలింగ్ అట్ ది నైట్ టైం. వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఇది. సో ఈ ప్రోగ్రాం భాగంగా మనం ప్రతి ఆటోకి ఒకటి యూనిక్ సీరియల్ నెంబర్ ఇస్తున్నాము. ఆ యూనిక్ సీరియల్ నెంబర్తోని అన్ని ఆటోస్ ఐడెంటిఫై అవుతుంది. ఈ ఐడెంటిఫికేషన్ ఈ ప్యాసింజర్కి కూడా కనపడుతుంది. అండ్ ఆ ఐడెంటిఫికేషన్ నెంబర్ పోలీస్ దగ్గర కూడా ఉంటుంది. ఆ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఈ ప్రతి ఆటో వాళ్ళు, ప్రతి డ్రైవర్స్, ప్రతి ఓనర్స్ వాళ్ళు ఆటోలో పేస్ట్ చేస్తారు. డిస్ప్లేలో ఒకటి క్యూఆర్ కోడ్ కూడా ఉంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వాళ్ళు ఈ ఆటో డీటెయిల్ కూడా చూడవచ్చు. ఇంకా ఏదైనా కంప్లైంట్ ఉంటే, ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే వాళ్ళు కూడా అది రిజిస్టర్ చేయొచ్చు. సో ఆ కంప్లైంట్ డైరెక్ట్లీ ఎస్హెచ్ఓకి వస్తాయి. అండ్ ఎస్హెచ్ఓ ఎంక్వైరీ చేసి ఆ కంప్లైంట్కి ఎంక్వైరీ చేసి చట్ట ప్రకారం హీ కెన్ టేక్ నెసెసరీ యాక్షన్ ఆల్సో. యువ వికాసం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను దగా చేసిందన్నారు మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్. కాంగ్రెస్ ప్రజావంచన దినాల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. యువ వికాసం పేరుతో 5 లక్షల విద్యా భరోసా కార్డులు ఇస్తామని, ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. ప్రజావంచన దినాల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ మాట్లాడుతూ హామీలు పూర్తి స్థాయిలో అమలు చేయని పాలకులు సంబరాలు ఎందుకు చేసుకుంటున్నారని ప్రశ్నించారు. ఏడాది పాలనలో ప్రజలకు ఏం చేశారని విజయోత్సవాలు చేసుకుంటున్నారో సమాధానం చెప్పాలన్నారు. 6 గ్యారంటీల్లో మహిళలు, రైతులు, పేదలను మోసం చేసినట్లే విద్యార్థులు, యువతను కూడా దగా చేశారన్నారు. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా 420 హామీలకు రూపకల్పన చేశామని గొప్పలు చెప్పుకునే మంథని ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో ఏ ఒక్క పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు. నయవంచక ప్రభుత్వంపై పోరాటం చేసి మెడలు వంచాలని, లగచర్ల, నిర్మల్లో ప్రజల తిరుగుబాటు కారణంగానే ప్రభుత్వం తలొగ్గిందని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలని వంచి, మోసం చేసి, దగా చేసి
ఇవాళ ఇంకా సిగ్గు మానం లేకుండా సంవత్సర కాలంలో మేము సాధించిన విజయాలని విజయోత్సవాలు నరుకోవడం నిజంగా వారి యొక్క వ్యవహార శైలి చూస్తే అసలు నవ్వాలా ఏడవాలా, వీళ్ళకు నిజంగా ఏమైనా ప్రజల స్పందన అర్థమవుతుందా, వీళ్ళకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉందా లేదా అని ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది. వీళ్ళ ఉత్సవాలకి మంత్రి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఉన్నాడు కనుక మేము కాంగ్రెస్ వంచన దినాలుగా ప్రకటించి ఇవాళ మంత్రి ముత్తారం గ్రామంలో మేము అడుగుతా ఉన్నాం, మీరు 6 గ్యారంటీలు 100 రోజులలో పూర్తి చేస్తా అన్నటువంటి 6 గ్యారంటీలలో 5వ గ్యారంటీ యువ వికాసం అన్నారు. యువ వికాసం పేరు మీద 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు. హామీల అమలుకు కట్టుబడి ఉన్నామన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో చేయలేని అభివృద్ధిని ఏడాది పాలనలో చేసి చూపించామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పర్యటించారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డితో కలిసి దమ్మన్నపేట గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె దవాఖానా అనంతరం శాతారం హనుమాన్ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇచ్చిన మాటకు కట్టుబడి 65 లక్షల వ్యయంతో బ్రిడ్జి నిర్మాణ పనులకు భూమి పూజ చేశామన్నారు. అదనంగా మరో 35 లక్షలు వెచ్చించి హైలెవెల్ వంతెనకు కృషి చేస్తామన్నారు. 9వ ప్యాకేజీ మలక్పేట రిజర్వాయర్ ద్వారా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ, కొమిరిశెట్టి విజయలక్ష్మణ్, రాష్ట్ర నాయకులు కొండూరి గాంధీ, రాష్ట్ర అధికార ప్రతినిధి హనుమాన్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు పంచాయతీరాజ్ శాఖ మార్చులు సీతక్క గారి ఆధ్వర్యంలో ఇటీవల మంజూరు కాబడినటువంటి రోడ్లు బ్రిడ్జీలకు సంబంధించినటువంటి అంశంకి వచ్చినప్పుడు ఏ ప్రాంతంలో బ్రిడ్జి కావాలని చెప్పని మీరు కోరినటువంటిది చాలాసార్లుగా డిమాండ్ ఉంది. గతంలో అనేక మార్లు కొబ్బరికాయ కొట్టి కూడా బ్రిడ్జి మంజూరు ఇవ్వలేదని చెప్పని అంటున్న సందర్భంలో ఈరోజు ఇక్కడ మనం 60 లక్షల రూపాయలతో నిధులు మంజూరు చేసుకోగలిగాం. అంటే ఆనాటి అంచనాలతో ఉన్నటువంటి 60 లక్షలు మరి ఇప్పుడు ఏదైతే పైప్ లైన్తో నిర్మాణం చేసుకుంటే అయితే మరి ఉధృతమైన వాగా వచ్చినప్పుడు కొట్టుకుపోవడానికి అవకాశం ఉంటుంది. దీన్ని హై లెవెల్ వంతెనగా మార్చుకుంటే బాగుంటుందని చెప్పని మహేందర్ రెడ్డి గారు కానీ అదేవిధంగా గాంధీరావు గారు చెప్పడం ఇప్పుడు అధికారులతో మాట్లాడితే మరో 30 లక్షల రూపాయలు అయితే దీన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది హై లెవెల్ వంతెన చెప్పనమాట. ఈ గారు ఎక్కడన్నారు వెళ్ళిపోయిందా? అధికారులకు ఆదేశాలు ఇస్తాం. 60 లక్షల నుంచి ఎస్టిమేట్లు పెంచి 30 లక్షలు తప్పనిసరిగా నియంత్రణ వారు కూడా అంతే అక్కడ గాంధీరావు గారు కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా దాన్ని పెంచి మనం చేసుకోవడానికి కోసం ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మాకు వ్యవసాయం ముందుగా చేస్తారు కదా, మీరు ఎక్కడున్నా కానీ ఆరుగాలం కష్టపడి వ్యవసాయమే వృత్తిగా వ్యవసాయాన్ని ప్రధాన వృత్తిగా చేసుకొని మీరు జీవిస్తున్నారు. కాబట్టి వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో భాగంగా యనమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా రైతులను తలెత్తుకునే విధంగా ఇలా వ్యవసాయానికి అన్నింటి అందుకే ఇవాళ ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా మీకు 2 లక్షల వరకు రుణమాఫీ చేయడం జరిగింది. ఏది ఏమైనా మొన్న పంట నష్టం జరిగినప్పుడు కూడా అతివృష్టి అనావృష్టి వల్ల కూడా నష్టం జరిగితే ఎకరాకు 10,000 రూపాయల చొప్పున ఇప్పించడం కూడా జరిగింది. ఇవాళ కొంతమంది పెద్దలు నిన్న మొన్న ఎప్పుడో పనిచేయని దానికి ఇవాళ ఎలక్షన్ల మూమెంట్ రాగానే ఒకడేమో కొబ్బరికాయలు సంచి చేసుకొని పోతాడు, ఒకడేమో ప్రొసీడింగ్స్ సంచి చేసుకొని పోతాడు. కానీ దానికి అయ్యేది లేదు పెట్టేది లేదు, కానీ దానికి కొబ్బరికాయలు కొడతారు, ఫోటోలు వేసుకుంటాడు, అంతే ఎలక్షన్ల స్టంట్. కానీ మాది మాటల ప్రభుత్వం కాదు. ఇవాళ మీ అందరు కూడా తెలిసింది చేతల ప్రభుత్వం. ఏ మాటనైతే ఇచ్చినామో ఆ మాట నిలబెట్టుకున్నాం. ఇవాళ అదేవిధంగా మాజీ ఎంపీ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కార్యకర్తల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వివేక్ ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపట్టాలని పలువురు ఆకాంక్షించారు. పెద్దపల్లి జిల్లా ఓదల మండలంలో కాంగ్రెస్ నాయకులు అల్లం సతీష్ ఆధ్వర్యంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఓదల మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అల్లం సతీష్ మాట్లాడుతూ వివేక్ వెంకటస్వామి నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని, మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలన్నారు. పెద్దపల్లి ఎంపీగా ఆయన ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆయన తనయుడు వంశీకృష్ణ కూడా అదే బాటలో నడుస్తున్నాడని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్ గౌడ్, సాగర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, మనీష్, శేఖర్, చంద్రయ్య, పవన్ పాల్గొన్నారు. మాజీ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు మరియు ప్రస్తుత చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారి జన్మదిన వేడుకలు ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే వారు రానున్న కాలంలో మరిన్ని పదవులు ఆశించి సుఖ సంతోషాలతో జీవించాలని ఆ భగవంతుని వేడుకోవడం జరిగింది. అలాగే వారికి ఎప్పుడు పెద్దపల్లి నియోజకవర్గంలో ఓదెల అంటే చాలా అభిమానం. గతంలో కూడా చాలాసార్లు మల్లికార్జున స్వామి ఆలయానికి రావడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత వంశీకృష్ణ గారు కూడా ఓదెల మల్లికార్జున స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయవలసిందిగా కోరుచున్నాం. పెద్దపల్లి పార్లమెంటు సభ్యులైనటువంటి గడ్డం వంశీ తండ్రి గారు వివేక్ వెంకటస్వామి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం కొరకు శ్రీ మల్లికార్జున బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దేవాలయంలో పెద్దపల్లి నియోజకవర్గం సంబంధించిన కాంగ్రెస్ కార్యకర్తలు, వివిధ ప్రజలు పెద్ద ఎత్తున జన్మదిన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేసినాము. వారికి వారి కుటుంబానికి ఆయురారోగ్యాలు ఉండాలని కోరుకుంటూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని మానసిక వికలాంగుల పునరావాస కేంద్రంలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు నీరటి శంకర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం మానసిక వికలాంగులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నీరటి శంకర్ మాట్లాడుతూ వివేక్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, తెలంగాణ ప్రజలకు మరింత సేవ చేయాలని ఆ భగవంతుని వేడుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, కరుణాకర్, వెంకటేష్, రమేష్, శ్యామ్, స్వామి, శ్రీధర్తో పాటు పలువురు అభిమానులు వెంకటస్వామి గారి 60వ జన్మదిన సందర్భంగా ఈరోజు పెద్దపల్లి నియోజకవర్గం స్థానిక సుల్తానాబాద్లో మానసిక వికలాంగుల పాఠశాలలో వారి జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి ఈ వికలాంగుల మధ్యలో వాళ్ళకి దుప్పట్ల పంపిణీ చేసి ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే వివేక్ వెంకటస్వామి గారు పెద్దపల్లి ఎంపీగా ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చెందినారు. అనేక కార్యక్రమాలు చేసి ఎన్నో సేవ కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. వారు మున్ముందు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు ఎల్లవేళలా ప్రజలకు సేవలు అందించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే వారికి ఎమ్మెల్యేగానే కాకుండా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సేవలు అందించే విధంగా మంత్రి పదవిని కూడా రేవంత్ రెడ్డి గారు ఇచ్చి సొమ్మొకరిది సోకు ఇంకొకరిది అన్న చందంగా మారింది దేవాదాయ శాఖ నిధుల విషయంలో అధికారుల పనితీరు. వేములవాడ సంస్కృత కళాశాలలో సరైన వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా జగిత్యాల జిల్లా ధర్మపురి సంస్కృత విద్యాసంస్థ అధ్యాపకులకు వేతనాలు చెల్లించాలంటూ ఆ జిల్లా కలెక్టర్ రాజన్న ఆలయ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ ఆదేశాల పట్ల స్థానికులు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో 1956లో సంస్కృత పాఠశాల, 1973లో కళాశాలను ఏర్పాటు చేసి సొంత భవనం ద్వారా ఈ ప్రాంత విద్యార్థులకు విద్యను అందించారు. గత 68 ఏళ్లుగా ఈ సంస్థ కొనసాగుతూ ఉండగా ఇందులో విద్యార్థులకు కనీస వసతులు కరువయ్యాయి. వేములవాడలోని సంస్కృత పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోగా 2 ఏళ్ల క్రితం టీటీడీ ధర్మశాల వెనుక గల డార్మెంటరీ హాలుకు తరలించారు. అయితే బాలురకు మాత్రం అక్కడే కల్పించి విద్యను అందిస్తూ ఉండగా బాలికలకు మాత్రం 2వ బైపాస్ రోడ్లో అద్దె భవనంలో కొనసాగిస్తూ ఆలయ సంస్కృత విద్యా సంస్థ పరిస్థితి ఇలా ఉండగా జగిత్యాల జిల్లా ధర్మపురి సంస్కృత విద్యా సంస్థకు సంబంధించిన అధ్యాపకులకు వేతనాలు చెల్లించేందుకు నిధులు అందించాలని ఆ జిల్లా కలెక్టర్ రాజన్న ఆలయానికి ఆదేశాలు జారీ చేశారు. వేములవాడ రాజన్న ఆలయం 9 లక్షలు, యాదగిరిగుట్ట 9 లక్షలు, కొండగట్టు 6 లక్షలు, ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి 8 లక్షలతో కలిసి మొత్తం 32 లక్షలు అందించాల్సిందిగా ఆదేశాల్లో పేర్కొన్నారు. అయితే రాజన్న ఆలయం నుంచి 9 లక్షల నిధులు కేటాయించడం పట్ల స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి సంస్కృత విద్యా సంస్థలో అనేక సమస్యలు ఉండగా వాటిని పరిష్కరించాల్సింది పోయి ఇక్కడి నిధులు వేరే ప్రాంతానికి ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. మన దగ్గర ఉన్న పిల్లగాన్లే పాపం వాళ్ళకు సరిగా స్కూల్ లేక అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి సంస్కృత పాఠశాల శిథిలావస్థకు వస్తే వేరే బిల్డింగ్ నుంచి టీటీడీ బిల్డింగ్లా గర్ల్స్కు అసలు బిల్డింగే లేదు. ఇంత ఘోరాతి ఘోరంగా వేములవాడ రాదని ఇట్లుంటే దేవాదాయ శాఖ ఎంతవరకు ఇది కరెక్ట్? మీకు ఇక్కడికి వెళ్ళి 9 లక్షల రూపాయలు మీకు అక్కడ ధర్మపురికి ఇవ్వాలనేది? అదే కాంగ్రెస్ పార్టీ దగ్గర పైసలు లేవా? ప్రభుత్వంలో పైసలు లేవా? జీతాలు ఇవ్వడానికి కూడా పైసలు లేవా? కనీసం పైసలు లేకుండా ఉంటారా మీరు? దేవాదాయ శాఖ గుళ్ళకి వచ్చిన పైసలు గుడికి వాడాలని ఇక్కడికే అభివృద్ధుల విషయంలో చూసుకుంటే వచ్చిన భక్తులకు సరైన సదుపాయాలకి ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే గత
2 సంవత్సరాల క్రితము అప్పటి ఎమ్మెల్యే గారు 6 కోట్ల నిధులు కేటాయించి ఇక్కడ సంస్థ కళాశాలను అభివృద్ధి చేయాలని చెప్పేసి అని సంకల్పించినా కూడా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ ఆ కళాశాలను పట్టించుకునే స్థితిలో లేరు. గతంలో కామారెడ్డికి నిధులు తరలిస్తున్నారని చెప్పేసి అని ఒక జీవో గవర్నమెంట్ ఇచ్చిందని చెప్పేసి అని అప్పుడు గగ్గోలు పెట్టినట్టు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, మరి ఇప్పుడు ఈ ధర్మపురి కూడా ఈ 9 లక్షల రూపాయలను ఎలా మీరు సమర్థిస్తారని చెప్పేసి అని దీనిపైన మీ స్పందన ఏంటి అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. అలాగే ఈ సంస్థ కళాశాలను సంస్థ పాఠశాలను ఎంతో విద్యార్థులు చదువుకుంటూ చాలా బీద పిల్లలు ఇక్కడ ఉంటున్నారు, ఎంతో మంది విద్యార్థులు ఉంటున్నారు. వాళ్ళందరికీ సరైన వసతులు కల్పించాలి, ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ను శాశ్వత హాస్టల్ నిర్మించాలని చెప్పి తెలియజేస్తున్నాము. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నిధులు పంపిణీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, వేములవాడ సంస్కృత విద్యా సంస్థలో వసతుల కల్పనపై దృష్టి సారించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. వేములవాడ క్షేత్రంలో రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూలలో బారులు తీరారు. రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. కార్తీక మాసం చివరి శనివారాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో రద్దీ నెలకొంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు తెల్లవారుజాము నుంచే ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారికి ఎంతో ఇష్టమైన కోడమొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు తలనీలాలు సమర్పించారు. క్యూలైన్ల ద్వారా రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తమ కోరికలు నెరవేర్చాలంటూ స్వామివారిని వేడుకున్నారు. విద్యారంగ సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని ప్రభుత్వ పాఠశాలలను బంద్ చేయించారు. ఫుడ్ పాయిజన్ కేసులు తరచూ నమోదవుతున్నా సర్కారు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా సమస్యను పరిష్కరించని పక్షంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని ప్రభుత్వ పాఠశాలలను ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బంద్ చేయించారు. ఈ సందర్భంగా జిల్లా సహాయ కార్యదర్శి కళ్యాణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో నిత్యం ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయని వాపోయారు. ఏదైనా ఘటన జరిగిన వెంటనే అధికారులు హడావుడి చేయడం మామూలైపోయిందన్నారు. పేద విద్యార్థుల చదువుకునే సంస్థలపై సర్కారు నిర్లక్ష్యం వహించడం తగదన్నారు. ఇప్పటికైనా విద్యారంగ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు అరుణ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మల్యాల రాకేష్ మాట్లాడారు. బీఆర్ఎస్ తరహాలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతోందన్నారు. ఏడాది వ్యవధిలో 886 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ బారిన పడ్డారని గుర్తు చేశారు. ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రిని నియమించలేదని, ఆ వ్యవస్థ గాడి తప్పిందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి స్పందించి హాస్టల్ విద్యార్థుల జీవితాలను బాగు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ బండి రాజశేఖర్, విభాగ్ హాస్టల్స్ కన్వీనర్ రాసురి ప్రవీణ్, నగర కార్యదర్శి సిద్ధార్థ పాల్గొన్నారు. ఈరోజు గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ జరిగి 51 మంది విద్యార్థులు ఈరోజు చనిపోతూ ఉంటే వాళ్ళ యొక్క ఆవేదనను నీకు కనిపిస్తలేవని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్ మహాత్మా జ్యోతి బాపులే బాలుర గురుకుల పాఠశాలను మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత బీఆర్ఎస్ శ్రేణులు పరిశీలించేందుకు వెళ్లగా ఉన్నతాధికారులు అనుమతిస్తేనే రావాలని గేట్లకు తాళం వేశారు సిబ్బంది. దీంతో వారు స్కూల్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. స్కూలు ప్రహారీ నిర్మాణం సరిగా లేకపోవడంతో పాములు వస్తున్నాయని పలువురు తెలపడంతో పక్క నుండి లోనికి వెళ్లి విద్యార్థులు ఉపాధ్యాయులతో మాట్లాడారు. కాగా ఇదే గురుకుల పాఠశాలను 4 రోజుల క్రితం సందర్శించిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి విద్యార్థులు తమ సమస్యలు మొరపెట్టుకోగా వాటిని పరిష్కరించాలంటూ కలెక్టర్కు లేఖ రాయడం గమనార్హం. పిల్లల యొక్క పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందంటే ఒకటే గదిలో చదువుకోవాలి, అదే గదిలో పడుకోవాలి, తీసుకొచ్చుకున్న ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకున్న సామాను అందులోనే పెట్టుకోవాలి అనే పరిస్థితి, అధ్వాన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇవాళ మెనూ ప్రకారం ఫుడ్ పెడుతున్నారా అంటే అది కూడా లేదు. ఇవాళ విజయోత్సవాలని చెప్పేసి జరుపుకుంటారు. పక్కనున్న రైతు వేదికల రైతుల విజయోత్సవాలని చెప్పేసి జరుపుకుంటా ఉన్నారు. మరి ఏం సాధించారని చెప్పేసి విజయోత్సవాలు జరుపుకుంటున్నారు? పిల్లల శవాలపైన మీరు విజయోత్సవాలు జరుపుకుంటున్నారా, విజయయాత్రలు చేస్తారా అని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం, అడుగుతూ ఉన్నాం.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని దరూర్ క్యాంపు గురుకులాను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ అర్బన్ గురుకుల పాఠశాలకు పర్మనెంట్ వసతి గృహం లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నట్టు తెలిపారు. కనీస వసతులు, తరగతి గదుల కొరత ఉందన్నారు. సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి పాఠశాలను మరో చోటికి తరలించేందుకు కృషి చేస్తామన్నారు. కాగా ఇదే గురుకులాలో విద్యార్థుల అవస్థలపై మైత్రి ఛానల్ ప్రసారం చేసిన కథనానికి స్పందించిన అధికారులు గురుకులాల్ని సందర్శించిన విషయం తెలిసిందే. తల్లిదండ్రులపై బిడ్డల అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇటీవల పింఛన్ డబ్బుల కోసం ఇంట్లో నుంచి నెట్టివేయడంతో శ్మశానంలో తలదాచుకున్న తల్లి హృదయ విదారకమైన ఘటన మరవకముందే మరో ఘటన చోటు చేసుకుంది. కొడుకులు ఇంట్లో నుంచి గెంటివేశారంటూ ఓ వృద్ధురాలు జగిత్యాల పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని విద్యానగర్ కు చెందిన గంగవ్వకు 3 కొడుకులు. గంగవ్వ తన భర్త మరణించక ముందు పెద్ద మనుషుల సమక్షంలో తన చిన్న కొడుకు వద్ద ఉండేందుకు నిర్ణయించుకుంది. కొంతకాలం తర్వాత భర్త మరణించడంతో చిన్న కొడుకు వద్దే ఉంటోంది. కొన్ని నెలల క్రితం తన చిన్న కొడుకు అనారోగ్యంతో మరణించాడు. అనంతరం చిన్న కోడలు నీకు మిగతా కొడుకులు ఉన్నారుగా అంటూ తనను ఇంట్లో నుంచి గెంటేసినట్టు బాధితురాలు వాపోయింది. తన వద్ద ఉన్న నగలు, డబ్బుతో పాటు పొలము, ఇల్లు చిన్న కొడుకు ఇచ్చామంటూ మిగతా 2 కొడుకులు తమ ఇంటికి రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలు గంగవ్వకు న్యాయం చేయాలని కోరుతూ ఆమె బంధువు చంద్రవ్వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే 3 పొన్ను ఉంటే ముసలి ఉండగానే అన్నాడు కదా, 3 పొన్ను ఉంటే అద్దు నడవది ఆయన అన్నాడు. చిన్న కొడుకు పొన్నునే ఆయన బాధ్యత 9 తులాల బంగారం, ఎండి రూపాయలు అన్ని కట్టుకొని చిన్న కొడుకు పొన్ను ఆయన 2 రూములు వేయించుకున్నాం ఆడ విద్యానగర్. ఇక ఆయన చచ్చిపోయింది. ఇక నా కొడుకు చచ్చిపోయింది, చిన్న కొడుకు. ఇక కొడుకులు పట్టుకొని కోడలు రంగం ఆడతాయి. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామంలో స్థానిక యూత్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆవిష్కరణ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా ధర్మశాస్త్ర పీఠాధిపతి శ్రీ శివానంద స్వామీజీ, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ గొప్ప భవానీ భక్తుడని, తన సామ్రాజ్యంలోని అన్ని మతాలను సమానంగా చూసేవాడని గుర్తు చేశారు. తన రాజ్యంలో ఆలయాలతో పాటు ఎన్నో మసీదులు కట్టించారని గుర్తు చేశారు. యువత ఛత్రపతి శివాజీని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గంటరాములు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురేష్ రెడ్డి, రాజేశ్వరరావు, సోమారపు లావణ్య, శివాజీ, సంపత్రావు తదితరులు పాల్గొన్నారు. రామాలయం ధ్వంసం జరుగుతూ ఉంది. అప్పుడు పెళ్లి చేసుకున్నటువంటి భర్తను అడిగింది. మరి ప్రస్తుతము మొఘల్ సామ్రాజ్యం చేతిలో మనం ఓడిపోయాం కాబట్టి ఏమి చేయలేము అనేది అనుకున్నాం. తర్వాత పెళ్ళయ్యాక తను ఒక అబ్బాయికి సంతానానికి జన్మనిచ్చింది. అబ్బాయి 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అబ్బాయి పూజించేటటువంటి భవానీ మందిరం మీద యొక్క మొఘల్ సామ్రాజ్యం దాడి చేసి ఆలయాలను కూలగొడుతూ ఉంటే పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో దారుణం చోటు చేసుకుంది. బొలేరో వాహనం రివర్సు తీస్తుండగా ప్రమాదవశాత్తు వాహనం కింద పడి 2 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. కదంబపూర్ గ్రామానికి చెందిన రాజు మహమ్మద్ ఖరీదాలకు ఒక బాబు, 2 ఏళ్ల పాప రఫీనా ఉన్నారు. ఉపాధి నిమిత్తం పాప తండ్రి రాజు మహమ్మద్ దుబాయ్కి వెళ్ళగా రోజులాగే తల్లి ఖరీదా ఇంట్లో పనిచేసుకుంటుంది. రఫీనా ఇంటి ఎదుట ఆడుకుంటున్న క్రమంలో ఓ వ్యక్తి తనకు సంబంధించిన బొలేరో ట్రాలీ వెనుకకు తీస్తుండగా ప్రమాదవశాత్తు పాపపైకి వాహనం ఎక్కి అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని సుల్తానాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రావణ్ కుమార్ తెలిపారు. ఉదయం లేచి ఆడుకుంటున్న పాప ఒక్కసారిగా విగతజీవిగా మారడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా రైసు మిల్లును సందర్శించారు. ఈ సందర్భంగా అధ్యాపకులు విద్యార్థులు పలు అంశాలపై అవగాహన కల్పించారు. మిల్లులో యంత్రాల పని విధానాన్ని వివరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ హరినాథ్ మాట్లాడుతూ క్షేత్రస్థాయి పర్యటనలు విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానం పెంచేందుకు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ ఎలిగేటి నరేష్, డైరెక్టర్లు ఎర్రం గంగనరసయ్య, వెంకటరెడ్డి, సురేష్ పాల్గొన్నారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శ్రీ కాళీ వారాహి త్రిశక్తి పీఠం గురువు బ్రహ్మశ్రీ నవీన్ శర్మ ఆధ్వర్యంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో అన్న సమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ 3 ఏళ్లుగా నవీన్ శర్మ శిష్య బృందం ఆధ్వర్యంలో నిర్విఘ్నంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 34 క్షేత్రాలలో అన్నదానం చేశామని, ఇక ముందు కూడా పలు ప్రముఖ క్షేత్రాల్లో అన్న సమారాధన కొనసాగుతుందని శ్రీ కాళ వారాహి త్రిశక్తి పీఠం సాధకులు తెలిపారు. ఈరోజు కార్తీక అమావాస్య చాలా పుణ్యప్రదమైన తిథి. ఈరోజు అందరు అన్నప్రసాదం తిన్న వాళ్ళందరూ కూడా అదృష్టవంతులే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కార్తీక మాసంలో ఒక్క మెతుకు ప్రసాదం తిన్నా, అమ్మవారి ప్రసాదంగా అయ్యవారి ప్రసాదంగా తిన్నా కానీ శతకోటి జన్మల పుణ్యఫలం కావాలంటారు. ఆ ఫలితం సమానంగా అందరికీ ఉంటుందన్న ఆ తృప్తితోటే మేము చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు కాశీలో చేశాము, అరుణాచలంలో చేశాము, ఇక వచ్చే నెల కామాఖ్య క్షేత్రంలో చేస్తున్నాము, సింహాచలంలో చేయడం జరిగింది. సింహాచలం తర్వాత ద్రాక్షారామంలో కూడా చేశాము, కుమరవెల్లి, తిరుపతి, ఇట్లా మంత్రాలయం. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆరు కృష్ణయ్య ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు మేకల పరశురాం ఆధ్వర్యంలో నూతన కమిటీలను ఏర్పాటు చేశారు. జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్గా సంబు ఐలేందర్, వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా దొరిశెట్టి అరుణ్ తేజచారి, వేములవాడ రూరల్ మండల అధ్యక్షులుగా దానె తిరుపతి, వేములవాడ అర్బన్ మండల ప్రధాన కార్యదర్శిగా చిగుర్ల పరశురాం తదితరులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీల హక్కుల కోసం ఎప్పటికప్పుడు పోరాడాలన్నారు. త్వరలో గ్రామాల్లో బీసీలను చైతన్యపరిచే కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బైరగోని గోపీగౌడ్, జిల్లా అధికార ప్రతినిధి కోరుట్ల రమేష్, జిల్లా కార్యదర్శి ఎడ్ల నరేందర్, మల్లేశం పాల్గొన్నారు. నిజంగా బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఖచ్చితంగా ఎండగడుతూ మేము ప్రతి విలేజ్ పోగుతుంటూ ప్రతి గ్రామాన కూడా, ప్రతి మండలం, ప్రతి నియోజకవర్గాలలో కూడా దీన్ని బీసీ ఐక్యతను చాటుతాం. అలాగే ఉద్యమాన్ని ఉధృతంగా తీసుకెళ్లి బీసీలకు న్యాయం జరిగేలా చేస్తామని చెప్పేసి మా అధ్యక్షుని ఆధ్వర్యంలో కానీ, ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో కానీ ఖచ్చితంగా బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగినా మేము ముందుంటాం, మేము ముందుండి పనిచేస్తాం. ప్రతి ఏ పార్టీలకు అనుకూలంగా లేకుండా ఒక బీసీ ఉద్యమాన్ని మేము ముందుకు తీసుకెళ్తాం. ఎందుకంటే ఏ పార్టీని మేము కించపరచడానికి మీకు ఇది కాదు, బీసీ ఉద్యమం ఇది. బీసీలకు జరుగుతున్న అన్యాయం మీదనే మేము అందరం పోరాడతాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామానికి సబ్ స్టేషన్ మంజూరు కావడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రూరల్ మండల అధ్యక్షులు శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు మాట్లాడారు. నూకలమర్రి గ్రామంలో 2,33,72,000 వ్యయంతో 33/11 kV సబ్ స్టేషన్ ఏర్పాటు కానున్నట్టు తెలిపారు. ఇందుకు సహకరించిన ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రంగు వెంకటేష్ గౌడ్, మాజీ ఎంపీటీసీ శంకరవ్వ రాములు, శాఖ అధ్యక్షులు పరశురాం పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి చొరవతో, అదే పద్ధతిలో బట్టి విక్రమార్క గారి చొరవతో, పెద్దలు ఆది శ్రీనివాస్ గారు మన నూకలమర్రికి ఇంత పెద్ద సబ్ స్టేషన్ తీసుకురావడంలో ముఖ్య పాత్ర వహించిన ఆది శ్రీనివాస్ వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు పాలాభిషేకం చేస్తూ వారికి ఘనంగా స్వాగతం పలుకుతున్నాం. సబ్ స్టేషన్ మంజూరు చేసిన మన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆసినన్న గారికి, అదేవిధంగా మన మండల్ అధ్యక్షులు సీనన్న గారికి, అదేవిధంగా మాజీ ఎంపీపీ రంగు వెంకటేశ్వర గారికి, అదేవిధంగా డైరెక్టర్ పాలకుర్తి పర్సన్న గారికి, అదేవిధంగా ఎంపీటీసీ శంకరవ్వ బొడ్రమ్ములు గారికి, అదేవిధంగా మన కార్యకర్తలకు, నాయకులకు, నూకలమర్రి గ్రామ సభ్యులందరికీ, అక్కల చెల్లెళ్ళకి అందరికీ నమస్కారం చెప్తూ, సాధారణంగా బెండ చెట్లు 3 నుంచి 4 ఫీట్ల వరకు పెరగడం చూసే ఉంటారు. కానీ 12 ఫీట్ల ఎత్తు పెరిగిన మొక్కను ఎవరైనా చూసారా? పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్కు చెందిన కొయ్యడ రమేష్ ఇంటి పెరట్లో నాటిన బెండ మొక్క 12 ఫీట్ల వరకు పెరిగింది. ఇలా పెరగడమే వింత అనుకుంటే దాని కాయలు కూడా ఫీట్ కంటే ఎక్కువ పొడుగు కలిగి ఉన్నాయి. దీంతో ఈ చెట్టు విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇది మా పెరట్లో కాయడం మాకు చాలా సంతోషంగా ఉంది.
నేను ఇప్పటివరకు అయితే ఇంత పెద్ద భారీ బెండకాయలు చూడలేదు, భారీ బెండ చెట్టుని చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. అందుకే మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఉండేది 12 ఫీట్ల పైనే ఉన్నది చెట్టు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.